హైడ్రా విధి విధానాలపై అధికారులకి సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నాలాలు, చెరువులు ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలని అన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు పాటించాలని, ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా విధి విధానాలపై అధికారులకి సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సెక్రటరియట్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘంగా సమీక్షించారు. దాదాపు 2.5 గంటల పాటు దీనిపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో సిఎస్ తో పాటు శ్యామరపల్లి, రామకిషోర్, వీరందరూ అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి హైడ్రా విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చూశారు. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనధికార హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు ఈ తొలగింపుతో పాటు అపరాధ రుసుము వసూలు చేసే బాధ్యత హైడ్రాకు బదలాయించాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్ లో వచ్చేలా జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా ఒక అధ్యయనం చేయాలని చెప్పి అధికారులు చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలో చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక బలమైన వ్యవస్థగా ఈ హైడ్రా ఉండాలన్నది ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. అవసరమైతే ఈ ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి ఈ హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలనేది ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఇటు ఈ విపత్తులతో పాటు ఈ హైడ్రా విపత్తుల నిర్వహణతో పాటు చెరువుల, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం అక్రమ నిర్మాణ నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ ఈ పార్టీలో కూడా హైడ్రాకు అప్పగించాలనేది ప్రభుత్వం యోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ, హెచ్ఎంఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, అదేవిధంగా పోలీసు విభాగాలన్నింటినీ సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ హైడ్రా ఇటీవల సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించి ఇటు హైదరాబాద్ అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించి దానికి సంబంధించి చూడాలని చెప్పిన పరిస్థితి అనిపించింది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.